హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. వీడియోలో అయితే కనుక మనం ఐఫోన్ SE 4 లేదా ఐఫోన్ 16e ఈ మొబైల్ గురించి అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఐఫోన్ 16e అనేది టిమ్ కుక్ గారు అఫీషియల్ గా ఈ రోజు ట్వీట్ అయితే చేశారు. సో ఆయన ట్వీట్ చేయడం ఏమంటే, సో ఫ్యామిలీలో మనకి ఒక మెంబర్ లాగా యాడ్ అవుతుంది, ఒక కన్ఫర్మ్డ్ ట్వీట్ అయితే చేశారనమాట ఎక్స్ లో. దీంతో పాటు iPad 11 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీని గురించి అంత హైప్ క్రియేట్ అవడానికి రీజన్ ఏంటంటే ఇందులో చేసిన అప్గ్రేడ్స్ అనమాట. సో ఫస్ట్ SE1 మొబైల్ అయితే కనుక 2016 లో వచ్చింది. తర్వాత మనకి SE2 మొబైల్ అయితే 2020 లో వచ్చింది. తర్వాత SE3 మొబైల్ 2022 లో వచ్చింది. సో ఆ తర్వాత మనకి SE సిరీస్ అనేది స్టాప్ అయితే చేశారు. తర్వాత X అని XR అని చెప్పి చాలా మొబైల్స్ అయితే వచ్చాయి, కానీ సో ఇంత అప్గ్రేడ్స్ తో ఆ మొబైల్ అయితే రాలేదు. దానివల్ల మనకి ఈ హైప్ అయితే క్రియేట్ అయింది అనమాట. ఎస్పెషల్లీ డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా సో ఇందులో చాలా మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ప్రాసెసర్ కూడా ఇందులో ఐఫోన్ 16 లో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ ని ఇందులో యూజ్ అయితే చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ గా వీడియో అయితే మాట్లాడేసుకుందాం. దీన్ని February 19th అఫీషియల్ గా లాంచ్ అయితే చేయబోతున్నారు అనమాట. ఈ మొబైల్ అయితే కనుక మనకి 45,000 నుంచి 50,000 లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు ఈ ప్రైస్ రేంజ్ లో తెస్తున్నారంటే, రిమైనింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా ఆండ్రాయిడ్ లో, సో మనకి సామ్సంగ్ లో కానీ, OnePlus లో కానీ, లేదంటే IQ లో కానీ, ఇంకా మోటోరోలాలో కానీ ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ మనకి ఈ ప్రైస్ రేంజ్ లోనే ఎక్కువ ఫ్లాగ్షిప్ చిప్సెట్ ని యూజ్ చేసి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మనకి ఐఫోన్ నుంచి చూసుకుంటే కనుక ఇలాంటి మొబైల్స్ ఒక్కటి కూడా లేవు. కాబట్టి యాపిల్ నుంచి కూడా ఒక మొబైల్ ఉండాలని చెప్పి సో మంచి అప్గ్రేడ్ తో దీన్ని తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో అసలు ఏమేమి అప్గ్రేడ్ చేశారు వాటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లే పరంగా అయితే కనుక చాలా మేజర్ అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి. సో కంపేర్ టు ప్రీవియస్ SE3 మనకి ఇందులో 6.1 ఇంచ్ OLED డిస్ప్లే అయితే వస్తుంది. ప్రీవియస్ గా మనకి 4.7 ఇంచ్ LCD డిస్ప్లే అయితే ఉండేది ఐఫోన్ 14 లో కానీ, అదే విధంగా ఐఫోన్ 13 లో ఏదైతే డిస్ప్లే సైజ్ ఉందో సేమ్ సిమిలర్ గా డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే కనుక 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే మనకి ఐఫోన్ SE3 లో కూడా 60 Hz తో అయితే వచ్చేది అనమాట. ఇంకా SE4 లో వచ్చేసి మనకి ఫ్లాట్ ఎడ్జెస్ ఉండేసి నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా మనకి SE3 లో అయితే కనుక మనకి నాచ్ ఫెసిలిటీస్ అయితే ఏముండేది కాదు, నార్మల్ గా అయితే ఉండేది అనమాట. ఇంకా ఇందులో ఫేస్ ID తో వస్తుంది అన్లాక్ ఫీచర్ అయితే. SE3 లో అయితే కనుక టచ్ ID అయితే ఉండేది అనమాట. ఇప్పుడు మనకి టచ్ బటన్స్ వచ్చే మొబైల్స్ అన్ని మనకి కనుమరుగైతే అయిపోతున్నాయి. చాలా మంది దీన్ని లైక్ అయితే చేసేవారు అనమాట. బట్ మనకి అలా లేకుండా కంప్లీట్ గా డిస్ప్లే అయితే ఫ్లాట్ గా ఉండేసి డాల్బీ విజన్ సపోర్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారనమాట. ఇది డిస్ప్లే పరంగా అయితే. నెక్స్ట్ వచ్చి మనం మెయిన్ గా మాట్లాడాల్సింది ప్రాసెసర్ అనమాట. ఇందులో మనకి A18 బయోనిక్ చిప్ ని యూజ్ చేశారు. సో ఇది చాలా మంచి అప్గ్రేడ్ అనొచ్చు. రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ 16 మొబైల్ ఉంది కదా, అందులో యూజ్ చేసిన చిప్ సెట్ నే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో కూడా ఈ మొబైల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఐఫోన్ SE3 అయితే కనుక A15 బయోనిక్ చిప్ తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మేజర్ అప్గ్రేడ్ ఎక్కడ జరిగిందంటే, స్టోరేజ్ పరంగా అయితే చాలా మంచి అప్గ్రేడ్ అయితే జరిగింది. ప్రీవియస్ మొబైల్ లో మనకి SE3 లో అయితే కనుక 4GB ఉండేది ర్యామ్ అయితే, ఇందులో మనకి 8GB ర్యామ్ తో అయితే వస్తుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే కనుక 128GB, 256GB, 512GB ఇక్కడ వరకు మనకి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఐఫోన్ అన్నింటిలోనూ మనకి SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. బట్ మీరు OTGs అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి కెమెరా పరంగా చాలా మంచి అప్గ్రేడ్ అయితే జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి ముందు 7 మెగాపిక్సెల్ తో వచ్చేది, ఇది మనకి 12 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ అయితే అయింది. మనం బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ మొబైల్ అయితే 12 మెగాపిక్సెల్ ఉండేది మనకి SE3 లో అయితే, ఇందులో అయితే కనుక 48 మెగాపిక్సెల్ తో వస్తుంది. సో అది కూడా మనకి ఐఫోన్ 16 లో యూజ్ చేసిన సెన్సార్స్ ఏదైతే ఉన్నాయో సో దాన్ని ఈ మొబైల్ అయితే యూజ్ అయితే చేస్తారు అనమాట. సేమ్ సెటప్ కూడా మీరు ఐఫోన్ 16 లో ఉన్న సెటప్ ఏదైతే ఉందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది చూడండి. సో మీకు కెమెరా బంప్ కూడా మీకు కొంచెం పైకి అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఇది అనమాట కెమెరా గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో బ్యాటరీ చూసుకుంటే కనుక 3279 mAh తో వస్తుంది. అదే మనకి SE3 లో అయితే కనుక 2018 mAh తో అయితే వచ్చేది అనమాట. అది కూడా మనకి లైట్నింగ్ పోర్ట్ తో వచ్చింది. ఈ SE4 మొబైల్ అయితే కనుక మనకి USB Type-C పోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం మెయిన్ గా డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది కంప్లీట్ గా అల్యూమినియం డిజైన్ తో అయితే వస్తుంది అనమాట. మనకి SE3 అయితే కనుక అల్యూమినియం డిజైన్ తో వచ్చి ఫ్రేమ్ మొత్తం మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాసీ బాడీతో ఉండేది. సో ఇది అలా కాకుండా కంప్లీట్ గా మనకి అల్యూమినియం డిజైన్ తో అయితే ఉంటుంది అనమాట. మీరు ఐఫోన్ 14 కానీ 13 కానీ పట్టుకుంటే ఏ విధంగా ఫీల్ ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ప్రీవియస్ గా మనకి స్విచ్ బటన్ అయితే ఉండేది, ఇప్పుడు మనకి యాక్షన్ బటన్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు అనమాట. దీని డమ్మీ కూడా బయటకి అయితే వచ్చింది అనమాట. సో ఈ విధంగా అయితే దీని డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంచి క్లాసీ లుక్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా అడిషనల్ ఫీచర్ చూసుకుంటే కనుక ఇందులో మనకి 5G కి ఓన్ చిప్ సెట్ ఉంటుంది కదా యాపిల్ ది, సో ఆ చిప్ సెట్ అయితే యూజ్ అయితే చేశారు. ఇంకా అయితే Wi-Fi 6 కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే కనుక 5.3 తో అయితే
వస్తుంది అనమాట. ఇందులో ఐపీ రేటింగ్ చూసుకుంటే IP68 అయితే వస్తుంది. ఇంకా ఇది వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీని నేమ్ అనేది February 19th మనకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన స్పెక్సే ఆ మొబైల్ అయితే డెఫినెట్ గా 99% అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే కనుక నేను డెఫినెట్ గా దానికి సంబంధించిన వీడియో లాంచ్ అయిన తర్వాత మీకైతే తీసుకొస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ అని నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే చేస్తుంటాను. సో మీరు రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.